జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుండి కార్మికులు కుల సంఘాలు ఈ రోజు కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో చేరడం జరిగింది. పెరవలి గ్రామం నుండి కార్మికులు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పురుషోత్తం చౌదరి ఆధ్వర్యంలో 50 కుటుంబాలు చేరడం జరిగింది. కార్మికులు మాట్లాడుతూ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కార్మికులకు ఉపాధి దొరకడమే చాలా ఇబ్బందికరంగా ఉందని, వైఎస్ఆర్ ప్రభుత్వం ఇసుకనే రవాణా చేయకుండా 2 సంవత్సరాలు నిలుపుదల చేసిందని, ఈ ప్రభుత్వం పేదవారి కుటుంబాలతో చెలగాటమాడిందని, అందుకే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పెట్టిన సూపర్ 6 పథకాలు పేదవాళ్ళకి లబ్ధి చేకూరుతుందని భావంతోనే పత్తికొండ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరడం జరిగింది. తెలుగుదేశం నాయకుడు రామాంజనేయులు మాట్లాడుతూ అభివృద్ధి అంటే అర్థం తెలియని జగన్ ప్రజావేదిక కూల్చివేతతోనే విధ్వంసం మొదలుపెట్టిన జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని, అదే కాక రాష్ట్రంలో జగన్ సర్కార్ రైతులను మోసం చేసేందుకు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా ఎంతో మంది చిన్నకారు రైతులు నిలువున నష్టపోతారని, ఈ చట్టాన్ని రద్దుపరచడానికి మళ్లీ అధికారంలోకి చంద్రబాబు రావాలని, ప్రజలంతా తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని తెలుగుదేశం నాయకులు కోరడమైనది. సభ్యత్వం తీసుకున్నావంటే నువ్వు తప్పకుండా ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమంది పంచలింగాల నారాయణ అంటేనే అందరూ తెలుసు కాబట్టి అన్నకు కూడా మరొక ఓటు వేయించి గెలిపించాలని ప్రార్థన. అదేవిధంగా ఈ గత 5 సంవత్సరాల్లో మనం చూసినట్లయితే కనుక పూర్తిగా అంధకారంలో పోయింది మన రాష్ట్రం అంతా. ఎక్కడ చూసినా కూడా సంక్షేమం అంటున్నారు తప్పితే ఏ అభివృద్ధి లేదు. ముఖ్యంగా మన గత ప్రభుత్వంలో వేసిన రోడ్లే తప్పితే ఇంకొక రోడ్డు వేసిన పరిస్థితి లేదు. ఈ జొన్నగిరి ప్రజలందరూ కూడా ఈ సంవత్సరము అత్యధిక మెజార్టీతో మన అన్నని శ్యామ్ కుమార్ అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఒకసారి మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సూపర్ 6 పథకాలు చాలా ఆకర్షితులై నన్ను కూడా ఈ పార్టీలోకి ఆహ్వానించుకొని ఏ ఒక్క ఓటు చెల్లుకూడదనే ఉద్దేశంతోనే ఈ పార్టీలోకి రావడం కూడా జరిగింది. అదేవిధంగా ఒక మహిళకి ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 1500 చొప్పున డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. స్కూల్కి వెళ్ళిన ప్రతి విద్యార్థికి కూడా ఎంతమంది స్కూల్కి వెళ్తే అంతమందికి కూడా ఒక్కొక్కరు 10,000 చొప్పున ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళని వాళ్ళ ఆధార్ కార్డు చూపించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఉచిత బస్ సౌకర్యం కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యలో అత్యధిక పాపులారిటీ అవుతున్నట్టు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే కనుక బ్రిటిష్ వాళ్ళ హయాంలో 1904 సంవత్సరంలో ఒకసారి రీసర్వే చేశారు. రీసర్వే చేసినప్పుడు ఆ మహానుభావులు బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించిన రాజ్యాన్ని సామరించిన వాళ్ళే ఎక్కడ రాళ్ళపైన కానీ ఎక్కడ కానీ వాళ్ళు ఒక చిన్న ముద్ర వేసుకునే దాఖలాలకు లేవు. అయినప్పటికీ ఈ మహానుభావుడు ఈ పెద్ద ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారు తన స్వయంగా ఎంతో లక్షల ఖర్చు కోట్ల ఖర్చు పెట్టి రాళ్ళు ముద్రించుకోవడం జరిగింది. అదేవిధంగా పట్టదారు పాస్బుక్ల పైన కూడా తన పేరు రావడం అన్నది కూడా చాలా బాధాకరం. అదేవిధంగా తన ఫోటో రావడం కూడా చాలా బాధాకరం. వాస్తవంగా మనం ఏం చేయాలంటే ఏ పట్టదారు పాస్బుక్ పైన కూడా రాజముద్ర చేసుకోవడం అనేది రాజముద్ర ఖచ్చితంగా వేయడం అన్నది జరుగుతుంది. కానీ ఎక్కడైనా తండ్రి తర్వాత కొడుకు తర్వాత మళ్ళీ పిల్లలకు వస్తుంది కానీ ఆస్తి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడే మనకు అన్ని రకాలుగా ఆయన ఆస్తి చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం పూర్తిగా వెనకబడిపోయింది. మరొకసారి కనుక ఈ పెద్ద ఆయన వచ్చినట్టయితే కనుక రాష్ట్రం మొత్తం అదే పరిస్థితిలోకి పోతుంది. అది కాకుండా మనందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలంతా ఒకసారి ఆలోచన చేయాలి. పెద్ద ఎత్తున యూత్ ఆలోచన చేయాలి. డిఎస్సి అన్నాడు, దగా డిఎస్సి ఏం చేశాడు? డిఎస్సి ఇచ్చి
ఒక్కొక్క వ్యక్తి పైన 500 రూపాయలు డబ్బులు తీసుకోవడం, అది డిఎస్సి పెట్టింది లేదు, చేసింది లేదు. అదేవిధంగా మొట్టమొదటి సంతకం కూడా డిఎస్సి పైన చేస్తా అని చెప్పి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా మొట్టమొదటి సంతకం డిఎస్సి పైన చేస్తాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేసి ముఖ్యమంత్రికి చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై టీడీపీ, జై